రూప వాళ్ళందరూ కూడా గుడిలోకి వచ్చేసి అలా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడే రూపని చూస్తూ ఒక స్వామీజీ ఇలా జ్ఞానంతో చూస్తాడు. చూసి ఏదేదో కనిపించేస్తుంది. అప్పుడే రూప దగ్గరికి వచ్చేసి అలాగే సీరియస్గా చూస్తూ ఉంటాడు. సూర్యప్రతాప్ అది గమనించి ఇలా అంటాడు, ఎందుకు ఆవిడ్ని అలాగే చూస్తున్నారు అని అడగటంతో అయితే ఆవిడకి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే తను పుట్టినప్పటి నుంచి ఇంకా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. ఇంకా ముందు ముందు చాలా వచ్చేవి ఉన్నాయి అని అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సూర్యప్రతాప్ అందరూ చూస్తూ ఉంటారు. విరూపాక్షి అలాగే షాక్ అవుతుంది. విజయాంబిక వచ్చి పక్కన నిలబడుతుంది. చుట్టూ నా వాళ్ళే అని అనుకుంటావు, కానీ నా అన్న వాళ్ళే నీ చుట్టూ నీ ప్రాణాలు తీయటానికి గోతులు తీస్తున్నారు. ముందు ముందు నీకు చాలా పెద్ద ప్రమాదం రాబోతుంది. అందుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి తల్లి అని అంటూ స్వామీజీ చెప్పేసరికి సూర్యప్రతాప్, విరూపాక్షి, రూప, రాజు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక స్వామీజీ రూప గురించి హెచ్చరించి మరీ చెప్తూ ఉంటాడు.